ఐరన్ డెఫిషియన్సీ అనేది మనందరికీ ఉండే చాలా కామన్ ప్రాబ్లం అయితే అయిపోయింది. బ్లడ్ లెవెల్ అనేది 10 to 13 అయితే ఉండాలి. 10 వరకు ఉంటే ఓకే, కానీ చాలామందికి 7, 5 అయితే ఉంటుందండి. 5, 7 ఉంటే అస్సలు మంచిది కాదండి. దానివల్ల మనకు చాలా కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. అలాగే మనం ఐరన్ టాబ్లెట్స్ రోజు వాడినా కానీ మనకి పెద్ద యూస్ అయితే ఉండదండి. అలాంటి టాబ్లెట్స్ ఏమీ అవసరం లేకుండా డైలీ ఇలాగా హెల్తీగా ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకుంటే మన బాడీలో బ్లడ్ అనేది చాలా తొందరగా పడుతుంది. ఈ జ్యూస్ రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 క్యారెట్ ముక్కలు, అలాగే ఒక చిన్న బీట్రూట్ అయితే వేసాను. అలాగే ఒక టొమాటో కూడా వేసానండి. ఈ ముక్కలను ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ అయితే పోసి చాలా ఫైన్గా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్లాత్ వేసేసి ఇలాగా వడపోసుకోవాలండి మన జ్యూస్ అంతా. జ్యూస్ వడపోసేటప్పుడు సిల్క్ క్లాత్ అయితే వాడండి. కాటన్ క్లాత్ కంటే సిల్క్ క్లాత్లో ఇలా వడపోస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మన జ్యూస్లోకి నిమ్మరసము ఇంకా తేనె అయితే యాడ్ చేసుకోవాలి. జ్యూస్ని ఇలా డైలీ తీసుకోవడం వల్ల మన బ్లడ్ లెవెల్ అనేది చక్కగా అయితే ఇంప్రూవ్ అవుతుందండి. నేను తేనెని 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను. మీకు కావాలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం తేనె వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇంతేనండి, మన జ్యూస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.